Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఝాన్సీ. అయితే నిన్నటి నుంచి కూడా సిఎంఆర్ కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో చాలా చర్చనీయాంశమైంది. కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో లేట్ నైట్ పార్టీ చేసుకున్న తర్వాత కెమెరాస్ ఏవైతే పెట్టారో అవి చూసారని చెప్తున్నారు. మరి ఆ కాలేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో గట్టిగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. అమ్మాయిల బాత్రూంలో కెమెరాస్ పెట్టడం ఏంటి, నార్త్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఫుడ్ క్యాటరింగ్ హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అనుమానం వాళ్ళ మీదకే వెళ్తుంది, గట్టిగా చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ విషయంపై మాట్లాడడానికి మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ సుభాష్ని గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. నమస్తే మ్యామ్. అయితే ఈ విషయాన్ని లైక్ ఎంత రెప్యూటెడ్ కాలేజ్ అవ్వనివ్వండి, హాస్టల్స్ అవ్వనివ్వండి, రీసెంట్ టైమ్స్లో కాలేజెస్లో కానివ్వండి, బాత్రూమ్స్లో ప్రైవేట్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా సీసీ కెమెరాలు పెట్టడం, హిడెన్ కెమెరాస్ పెట్టడం, అమ్మాయిల వీడియోస్ మనం ఇంతకుముందు చూసినట్లయితే గుళ్ళవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఇష్యూ కూడా బయటకు వచ్చింది. సో దీని మీద మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం చెప్తారంటే, ఒక రెప్యూటెడ్ కాలేజ్లో జాయిన్ అయినా ఎక్కడ జాయిన్ అయినా కానీ అమ్మాయికి భద్రత అనేది లేకుండా పోతుంది. అంటే ఇక్కడ చూడవలసిన విషయం ఏంటంటే హౌ ఫార్ ఇట్ ఈస్ అంటే యాజమాన్యము దానికి బాధ్యత వహిస్తుందా లేకుంటే అక్కడ ఉన్న వర్కర్స్ మీద వీళ్ళు స్ట్రెస్ చేస్తున్నా అన్నది ఒకటి చూడాలి. ఎందుకంటే ఇది ఎక్కువ మోడెస్టీ ఆఫ్ విమెన్ కింద వెళ్తుంది, భారతీయ న్యాయ సంహిత యాక్ట్ కింద. సో మనకు సంబంధించిన కొన్ని సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయండి. ఒకటేమో సెక్షన్ 79 ఒక దిక్కు అట్రాక్టివ్ సెక్షువల్ హరాస్మెంట్ కింద తీసుకుంటే అదొక సెక్షన్ కింద తీసుకోవచ్చు. లేదు అని అంటే 75 కింద కూడా మనము వీటిని తీసుకోవచ్చు అన్నట్టు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే బాత్రూమ్ లో మీరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ షుడ్ నో దట్ వాట్ ఆర్ హర్ రైట్స్. ఒక హాస్టల్ రూమ్స్ లో ఉన్నప్పుడు నీకు ఫెసిలిటీస్ లేనప్పుడు నువ్వు లిఖిత పూర్వకంగా ఎవరికన్నా రాసినవా అన్నది చాలా ఇంపార్టెంట్. అది మినిమం. అది మనము ఒక్క అమ్మాయి అయినా ఇద్దరు అమ్మాయిలైనా అసలు అక్కడ ఎవరికన్నా బాధితురాలుగా ఆమె ఒక హాస్టల్ లోపలికి వెళ్తుంది అని అంటే, హాస్టల్లో జాయిన్ అవుతుందంటే షీ హ్యాస్ సమ్ రైట్స్ అండ్ సమ్ డ్యూటీస్ ఆర్ విత్ ద కాలేజ్ అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్ ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటున్నారా లేదా, అమ్మాయిలు అక్కడ సేఫ్ సైడ్ గా సేఫ్ అన్నది ఇంపార్టెంట్. ప్రొటెక్షన్ అండ్ సేఫ్ ఈజ్ ద ఓన్లీ అంటే మెథడ్ టు బి ఫాలోడ్ బై ద అంటే వాళ్ళ కాలేజెస్ ఫార్మేషన్ అప్పుడే వాళ్ళకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని డ్యూటీస్ ఉంటాయి. వాళ్ళ హాస్టల్ పెడుతున్నప్పుడు కూడా వాళ్ళకు కొన్ని పద్ధతులు ఉంటాయి, వాళ్ళు అవి అవలంబించాలి తప్పనిసరిగా. మొన్ననే మీరు నారాయణ కాలేజ్ కూడా we can see that women commission went and was asking for many questions అన్నట్టు. అంటే చాలా మటుకు కూడా ఇప్పుడు హాస్టల్స్ లో జాయిన్ అయ్యే పిల్లలకు వ్యక్తిగతంగా వాళ్ళు సాటిస్ఫాక్షన్ కావాలి, వాళ్ళు డబ్బులు కట్టి జాయిన్ అవుతున్నారండి. ఇక్కడ కట్టకుండా ఫ్రీగా ఎవరు లేరు. సో యాజమాన్యం అన్నది, ఎందుకంటే వెరీ ఫేమస్ కాలేజెస్, సిఎంఆర్ కాలేజెస్ అంటే వెరీ ఫేమస్ కాలేజెస్. కాలేజ్ యాజమాన్యము ఎవ్రీ ఆల్టర్నేటివ్ వీక్స్ కానీ డేస్ కానీ దే హ్యావ్ టు చెకప్ ఏం జరుగుతుందో పిల్లల్ని అడగకుండా ఆ నెలల తరబడి వదిలేసి సడన్ గా ఒక్కసారి ఇష్యూ తీసుకురావడము. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ అని వర్కింగ్ కాదండి, మనిషి బుద్ధి ఎంతనో చూడాలి. స్టాఫ్ అనే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, అది సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ అది దానికి సంబంధం లేదు, ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ వర్కింగ్ స్టాఫ్ వెదర్ దే ఆర్ గుడ్ విత్ ద స్టూడెంట్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అక్కడ విమెన్ కమిషన్ కూడా సుమోటోగా తీసుకొని దీనిపైన ఎంక్వైరీ చేస్తున్నారు. సో దట్ ఈస్ గోయింగ్ ఆన్ లీగల్లీ బైండింగ్ ఓవర్ ఎంత వరకు అవుతుందో అంతవరకు వెళ్తుంది. కానీ స్టూడెంట్స్ ఏంటంటే మీ హక్కుకు భంగం కలుగుతుంది, మీకు కావాలి అంటే వాళ్ళు వసతి కల్పించే విధానంలో ఫుడ్ లో కానివ్వండి దేంట్లో కానివ్వండి
మీకు నచ్చట్లేదు అంటే యూ హ్యావ్ టు కంప్లైన్ ఇట్ ఫస్ట్. ప్రైమరీ అవును. స్టేజ్ లో చూద్దాంలే అని ఊరుకోవద్దండి. ప్రైమరీ స్టేజ్ లో యు ఆర్ కంప్లైనింగ్, దెన్ ఇట్ విల్ బి అన్ అది అది ఒక కంప్లైంట్ లాగా మనం తీసుకోవచ్చు. ప్లస్ అండ్ ఏంటంటే అక్కడ లీగల్ శాంక్టిటీ అంటే లీగల్ గా అది ఎంతవరకు వ్యాలిడ్ అవుతుంది అంటే, ఇఫ్ ద స్టాఫ్ అయినా ఎవరైనా సరే అమ్మాయిలకు అభ్యంతరకరంగా వ్యవహరించినట్టయితే, అభ్యంతరకరంగా వాళ్ళను అంటే ఇన్సెక్యూరిటీగా సేఫ్ గా లేకుండా వాళ్ళని భయభ్రాంతులకు లోను చేసినట్టయితే డెఫినెట్ గా దే ఆర్ లీగల్లీ బాండెడ్. డెఫినెట్ గా వాళ్ళ మీద కేసు రిజిస్టర్ ఎఫ్ఐఆర్ కంపల్సరీ అవుతుంది. మరి వీళ్ళు స్టూడెంట్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కూర్చోండి, అమ్మ తల్లి కాలేజ్ రెప్యుటేషన్ పోతుంది, ఇకపైన మీకు ఇట్లాంటి బాధలు కలిగించమా అని ఏదైనా కాలేజ్ వాళ్ళు బైండ్ ఓవర్ తీసుకొని పిల్లల్ని మంచి చూసుకుంటాము. ఇప్పుడు ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గట్టిగా పోరాటం చేస్తున్నారు. సో దీనికి ఏంటంటే వాళ్ళు బైండ్ ఓవర్ తీసుకొని ఇక ముందు నుంచి ఇలాంటి జరగకుండా చూసుకుంటాము అంటే డెఫినెట్ గా దట్ ఈస్ అ వ్యాలిడ్ గ్రౌండ్. అంటే వాళ్ళు కాలేజ్ పరంగా వాళ్ళు చేసుకోవచ్చు, దాంట్లో ఏం తప్పు లేదు. పిల్లలు వెళ్ళి ఎస్హెచ్ఓకి ఇచ్చి ఒక ఎఫ్ఐఆర్ చేయమంటే ఎస్హెచ్ఓ హ్యాస్ టు డూ ఇట్. అండ్ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వకపోవడం, ఎందుకంటే స్టూడెంట్ ఏజ్ ఎలా ఉంటుందని అంటే టుమారో వాళ్ళు రేపు భవిష్యత్తులో వాళ్ళు వేరే కాలేజ్ అడ్మిషన్స్ కి వెళ్ళినా ఏంటిది వీళ్ళ క్యారెక్టర్ అన్నది, వీళ్ళది ఏంటి బ్యాక్గ్రౌండ్ అన్నది ఎప్పుడైతే ఉద్యోగాలలో చెక్ చేస్తారో దట్ ఈస్ ఎ మస్ట్. అంటే ఇప్పుడు కార్పొరేట్ సెక్టర్స్ లలో ఎక్కడ కూడా ఎవరి స్టూడెంట్ మీద కూడా కేసులు ఉండద్దండి. ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు రావట్లేదు. నేను చాలా కేసెస్ చూశాను. చాలా మంది స్టూడెంట్స్ కి ఎఫ్ఐఆర్ నమోదైనట్టయితే అంటే పిల్లల మీద నమోదైతే వాళ్ళకు ఉద్యోగాలు రావట్లేదు. సో దట్ ఈస్ అ వెరీ కాన్షియస్ గా మనము చూసుకోవాలి. ప్లస్ ఇప్పుడున్న కేసు పరంగా చూస్తున్నట్టయితే ఎనీ హరాస్మెంట్, సెక్షువల్ హరాస్మెంట్ కనుక ఉన్నట్టు ఉండి వాళ్ళని భయభ్రాంతికి లోన్ చేసి, లేకుంటే సేఫ్ ప్రికాషనరీ మెజర్స్ తీసుకోకుండా అమ్మాయిలను ఏదో వీడియో తీయడము, వాళ్ళని వేరే వాళ్ళకి పంపించడం అలాంటివి జరిగితే మాత్రం ఇట్ ఈస్ ఎ క్రిమినల్ కేస్ అండ్ దే ఆర్ బౌండ్ టు బి. ఎందుకంటే ఇవి 2 years నుంచి 3 years వరకు, 3 years ప్లస్ ఫైన్స్ కూడా రావచ్చు వీళ్ళ మీద. కాబట్టి ఈ కన్విక్షన్ అన్నది అంటే 3 సంవత్సరాల నుంచి అంటే 2 సంవత్సరాల నుంచి తీసుకోండి, 3 సంవత్సరాల నుంచి తీసుకోండి, అది కేసు దాని సివియారిటీని బట్టి వాళ్ళకు పనిష్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 3 సంవత్సరాలు ఉన్న శిక్ష ఒక రోజు లోపలికి పోతేనే మనం భయభ్రాంతులకు ఎదురవుతాము. మరి ఇంత పెద్ద శిక్ష గల సెక్షన్స్ ఉన్న మన యొక్క ఇండియన్ యాక్ట్ ని మనం కించపరచకుండా చట్టాలు ఏం యాక్షన్ తీసుకోవట్లేదు అంటే డోంట్ థింక్ లైక్ దట్. యూ షుడ్ ప్రొటెక్ట్ యువర్ ఇంట్రెస్ట్. మన కాన్స్టిట్యూషన్ ని కూడా, మన చట్టాన్ని కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి. పిల్లలందరూ ఎవరు మాట్లాడినా చట్టం తన వైపు అంటే బాధితుల వైపు ఉంటది అన్నది సరిగ్గా వాళ్ళు నిర్ణయం చేసుకోవాలి ఎప్పుడైనా కానీ. ఎందుకంటే బాధితులు ఏమనుకుంటారు, చట్టం మా వైపు లేదు, పైసలు ఉన్న వైపు అంటే అట్లా ఏమి ఉండదండి. చట్టము బాధితుల వైపు కోసమే చట్టాలు ఏర్పడ్డాయి. అది మనం రికగ్నైజ్ చేసుకొని మనకు కావాల్సిన ఎవిడెన్స్ తీసుకుంటూ మనం కోర్టుకి సరిగ్గా కనుక మనము సమర్పించినట్టయితే మనకు న్యాయబద్ధంగా మనం గెలిచే అవకాశం ఉంది. కానీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఎవరైనా సరే మన దేశంలో అని మాట్లాడుతున్నా, రాష్ట్రం గురించి ఒక రాష్ట్రంలోనే కాదు, ఎందుకంటే పిల్లలు మన రాష్ట్రం నుంచి కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళిన పిల్లలు ఉన్నారు. కాబట్టి వాళ్ళకున్న హక్కులు ఫస్ట్ వాళ్ళు అడుగు పెట్టేటప్పుడే మేము ఏమేం గురించి మాకు హక్కులు ఉన్నాయి అన్నది వాళ్ళు తెలుసుకొని మసులుకొని ఏదైనా ఉంటే, ఇప్పుడు వాళ్ళ మీద కొంతమంది యాజమాన్యానికి ఇష్టం లేదు, ఆ పిల్లలు ఏదో అంటే బయటికి వెళ్తారో లేకుంటే ఎట్లన్నా చేస్తే యాజమాన్యానికి వాళ్ళ మధ్యన ఒకవేళ టగ్ అంటే భాష పరంగా ఏదన్నా వాళ్ళ మీద ఏదన్నా బ్యాడ్ ఒపీనియన్ వచ్చింది అనుకోండి, సో దెర్ విల్ బి రాంగ్ నోషన్ లో ఏదో ఒక కేసు బనాయించేస్తూనే ఉంటారు. సో అలాంటి కార్యక్రమాలు కూడా తీసుకోవద్దు. ఎందుకంటే స్టడీ పర్పస్ వెళ్ళినప్పుడు స్టడీ గురించి ఆలోచించి, వసతులు లేనప్పుడు ముందే కంప్లైంట్ గా రాసి కాలేజ్ యాజమాన్యానికి ముందుగా వాళ్ళు ఒకవేళ వాళ్ళు తీసుకున్నట్టయితే పోస్ట్ చేసేయండి. కాలేజ్ లో పోస్ట్ ఉంటది కదా, పోస్ట్ చేస్తే అది మళ్ళా తిరిగి వాళ్ళ కాలేజ్కి వస్తుంది. ప్రిన్సిపల్ మీద వేయండి, వేసి చూడండి. దెర్ ఈస్ అ కమిటీ ఫర్ ఆల్ దిస్ సెక్షువల్ హరాస్మెంట్స్ కూడా వాళ్ళ కమిటీ ఉంటది. ఆ కమిటీ రూపకంగా కూడా వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటది.
సో దీంట్లో ఏంటంటే ముఖ్యంగా గమనించవలసింది పిల్లలు ఏంటంటే వాళ్ళ చదువు పట్ల విద్య అంటే యాజమాన్యం కానీ ఎవరైనా సార్లు అంటే మేల్ మెంబర్స్ కానీ హరాస్మెంట్ చేస్తే కూడా దే క్యాన్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దట్ పర్సన్. ఇష్యూ బేస్ మీద ఫైట్ చేయండి. మొత్తం తెచ్చి మళ్ళీ కాలేజ్ మీద వేసిండ్రు అనుకోండి, వేరే విద్యార్థులు ఉంటారు, 100 మంది విద్యార్థులు, 1000 మంది విద్యార్థులు ఉంటారు, వాళ్ళ మీద భారం పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ చాలా కుటుంబాలు వాళ్ళ తల్లిదండ్రులు అంత ఫీజు కట్టి కాలేజ్ లో జాయిన్ చేసిన తర్వాత కాలేజ్ ఇలాంటిది తక్కువ ఫీజు కూడా కాదు మేడం, 2,30,000 ఎట్ ఏ టైం వన్ సింగిల్ పేమెంట్ లో కట్టించుకున్నారని చెప్తున్నారు. నేను అదే అంటున్నా, ఎంతో కష్టపడి తల్లిదండ్రులు ఫీజులు కట్టి అన్ని కట్టిన తర్వాత కాలేజ్ బాగలేదు అని కాలేజ్ పేరు మొత్తం డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, టుమారో ఎగ్జిస్టింగ్ చాలా కష్టం అవుతుంది. అక్కడ నుంచి పిల్లవాడిని తీసుకోవాలంటే ఇప్పుడు కాలేజ్ వాళ్ళు ఫీజు ఇవ్వకుంటే ఎట్లా అనేది కూడా తల్లిదండ్రులు చాలా ఫేస్ చేస్తారు. కాబట్టి విద్యార్థులకు మీకు ఎదురైన సమస్య పట్ల ఇష్యూ బేస్ గానే ఫైట్ చేయండి. ఈ అమ్మాయికి ఈ ఇష్యూ అయింది, ఆ అమ్మాయి మీదనే కాన్సన్ట్రేట్ చేసి ఆ అమ్మాయి ఒక కంప్లైంట్ తీసుకొని ఆ అమ్మాయి కోసం ఫైట్ చేయండి. ఇష్యూ బేస్ మీద అందరి పిల్లల మీద పెడితే, మొన్న ఒక రీసెంట్ గా ఒక కాలేజ్ లో కూడా అందరి పిల్లల మీద పెట్టేసిండ్రు. ఎలా బతుకుతారంటే బయట వెళ్ళి? వాళ్ళది అయిందో కాలేదో, వాళ్ళకి అన్యాయం జరిగిందో లేదో, ఎవరు నోరు తెరిచి మాట్లాడితే వాళ్ళ కోసం అని పోరాటం చెయ్యాలి. దాని తర్వాత వచ్చే వాళ్ళ కోసం సబ్సిక్వెంట్ గా పోరాటం చేయండి. కానీ కాలేజ్ ని ఒక్కసారి బద్నాం చేసిండు అనుకోండి, ఆ కాలేజ్ రెప్యుటేషన్ ఖరాబ్ అయితే పిల్లల తల్లిదండ్రులు ఎంతో ఉన్నత స్థితికి రావాలా మా పిల్లలని కట్టిన ఫీజులు పోయినాయి, వాళ్ళ చదువు నష్టం అయిపోతుంది, వాళ్ళు రేపు బతకడానికి చాలా కష్టం అవుతుంది. వాళ్ళకి తెలియదు ఇప్పుడు చేసే ప్రతి కార్యం కూడా కాన్సిక్వెన్సెస్ దే హ్యావ్ టు ఫేస్ ఇస్, చిల్డ్రన్ హ్యావ్ టు ఫేస్ ఇస్. యాజమాన్యము వాళ్ళు కాలేజెస్ తీసేసినా అండి వాళ్ళు బతకగలుగుతారు. వాళ్ళకంత దే ఆర్ వెరీ అంటే crores of rupees తోని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జీవితాలు వేరే తిరగవుతాయి. కానీ పిల్లల జీవితాలే చాలా ముఖ్యం మనకు. ఆ పిల్లల జీవితాల కోసం అడ్మినిస్ట్రేషన్ కూడా వ్యక్తిగతంగా ఈ పిల్లల పట్ల ఏమాత్రం కోప ఉద్రేకత కాకుండా వాళ్ళని పిలిచి మాట్లాడి కన్సిలియేషన్ చేయాలి, కౌన్సిలింగ్ చేయాలి. ఏం జరిగింది, ఏంటి జరిగింది, దే హ్యావ్ టు నోట్ పుట్ అప్ ఇట్. గవర్నమెంట్ మనకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళకు కూడా ఒక నోట్ పుట్అప్ చేసి మా కాలేజ్ లో ఇట్లా జరిగింది, ఇలా జరుగుతుంది అన్నది కూడా వాళ్ళకు కూడా ఇవ్వచ్చండి. అట్లాంటిది ఏం లేదు. మహిళా కమిషన్ ఆల్రెడీ తీసుకుంది కాబట్టి దే మైట్ బి గోయింగ్ టు దట్ ప్లేస్. ఇప్పుడు ఏంటంటే ఉన్న బలంగా క్రిమినల్ కేసు మాత్రం డెఫినెట్ గా అట్రాక్ట్ అవుతుంది. ఆ క్రిమినల్ కేసెస్ జరగకుండా ముందు భవిష్యత్తు తరాల కోసం అని అడ్మినిస్ట్రేషన్ కంపల్సరీ పిల్లల్ని అండ్ పోరాటం చేసే వ్యక్తులను కూడా కూర్చోబెట్టి ఒకటి సార్ట్ అవుట్ చేసి దాన్ని కూలంకుషంగా అది ఎక్స్ప్లెయిన్ చేసి ఎందుకు జరిగింది, దేనికి జరిగింది, ఎవరు బాధ్యత వహిస్తారు, వాళ్ళ మీద కూడా మేము ఈ యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పి ఈ యొక్క ఇష్యూని క్లోజ్ చేయడం వల్ల విద్యార్థులకు చాలా మందికి బెనిఫిట్ అవుతుంది. తదేకంగా దానిపైన విమర్శలు రావడము ఒక ఇన్స్టిట్యూషన్ కాదు అక్కడ మనం చూసేది. ఒక విద్యార్థి దశలో ఉన్న వ్యక్తి ఏ కాలేజ్ లో చదువుతున్నాడు, ఆ కాలేజ్ ఎలాంటిది, దానికి మనము ఆ కాలేజ్ లో చదివిన తర్వాత మనం బయటకు వెళ్తే మనకు ఒక జాబ్ వస్తుందా, అంతవరకు అంటే పేరెంట్స్ చూస్తారు. సో పేరెంట్స్ కోణం నుంచి కూడా మంచి ఆలోచన మనం చెయ్యాలి. ఏదో అయిపోయింది ఇష్యూ, అమ్మాయిలని గలీజ్ గా చిత్రీకరించడము లేకుండా అసభ్యంగా చిత్రీకరించడం చేయకుండా కాలేజ్ మేనేజ్మెంట్ కూర్చోబెట్టి అందరితోని ఒక కన్సిలియేషన్ రిపోర్ట్ గా తీసుకొని స్టూడెంట్స్ ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేసిండో వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరూ సంతకాలు తీసుకొని ఈ విధంగా మేము ఇన్ ఫ్యూచర్ లో చూసుకుంటాము, మా కాలేజ్ ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం అన్నది ఆ వేలో కనుక వెళ్ళినట్టయితే దీనికి ఒక పరిష్కారం అనేది లభిస్తుంది. ఏదో తీరుగా ఎఫ్ఐఆర్ చేసేసి పెద్దగా దాన్ని సృష్టించడం అన్నది కాదు. దట్ మేబీ వన్ పాయింట్. ఎఫ్ఐఆర్ అయితే అదొక పాయింట్ అవుతుంది, కానీ భవిష్యత్తు నిర్మాణం అన్నది విద్యార్థి దశలో ఉన్న వ్యక్తికి చాలా ప్రాముఖ్యత. ఏదో ఆషామాషిగా తీసుకోవద్దు. విద్యార్థిని అయినా విద్యార్థుడైనా ఇద్దరి భవిష్యత్తు అక్కడ ఇంపార్టెంట్. ఏ కాలేజ్ లో చదువుతున్నావు అంటే అరే ఆ కాలేజ్ లో అట్లున్నది ఇట్లున్నది అని అంటే విమెన్ అబ్యూజింగ్ కాలేజెస్ అంటే ఇట్ ఈస్ వెరీ అంటే డ్రాస్టికల్ గా వాళ్ళ భవిష్యత్తు మొత్తం పడిపోతుందండి. ఎందుకంటే కార్పొరేట్ సెక్టర్స్ జాబ్స్ లో ఉన్న వాళ్ళు
వెరీ క్లీన్ గా క్యారెక్టరైజ్డ్ గా ఉన్న పర్సన్స్ ని ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి జాబ్స్ లోకి అవును. వాళ్ళకు వచ్చే జీతాలు లక్షలలో రావాలి, 50,000 పైన జీతాలు ఉంటేనే వీళ్ళు జాయిన్ అవుతారు. కాబట్టి ఇట్లాంటి స్టూడెంట్స్ కి భవిష్యత్తు ప్రణాళికతోనే వాళ్ళు ఆచరించాలి. ఏదున్నా మీకు నష్టం కలుగుతుంది విద్యార్థికి అంటే యు రైట్ ఎ కంప్లైంట్ టు ద గవర్నమెంట్ ఆఫ్ మేడం, ఈ మన కేసులో మనం తెలంగాణ. చూసుకున్నట్లయితే వాళ్ళు స్టూడెంట్ వైపు నుంచి చెప్పే వాదన ఏంటంటే, మేము ఆల్రెడీ వార్డెన్‌కి చెప్పాము. రివర్స్‌లో ఇప్పుడు విస్టమ్స్ ఏవైతే ఉన్నారో విస్టమ్‌నే రివర్స్‌లో బ్లేమ్ చేస్తున్నారు. ఏదో చాక్లెట్ రేపర్స్ పడేయడానికి ఆ ఫింగర్ ప్రింట్స్ పడ్డాయని గానివ్వండి, లేకపోతే ఇంకా చెప్పాలంటే చెప్పలేకపోతున్నాము. లైక్ మీకే వాళ్ళ మీద మోజుంది అని ఇలాంటి ఒక ఫిల్తీ లాంగ్వేజ్ గూడా వాడినట్టుగా చెప్తున్నారు. మరి ఆవిడకి అవగాహన లేక, వాళ్ళకి అవగాహన లేక అలా చెప్పారా? లేకపోతే కేస్‌ని ఏదైనా అంటే వేరే కేసెస్ రెప్యుటేషన్ పోతుందని ఇలా చేస్తున్నారా? అందుకే చెప్తున్నాను, కాలేజ్ యాజమాన్యానికి కానీ వార్డెన్ కి కానీ స్టూడెంట్స్ కానీ కోఆర్డినేషన్ కనుక లేకున్నట్టయితే డెఫినెట్ గా దెర్ విల్ బి ఎ ప్రాబ్లం. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కోఆర్డినేషన్ కంపల్సరీ వార్డెన్ చూసుకోవాలి. ఆ కోఆర్డినేషన్ షుడ్ బి విత్ ద స్టూడెంట్ అండ్ ద అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే వార్డెన్ విల్ యాక్ట్ యాజ్ ఎ బెనిఫిటెడ్ పర్సన్ ఫర్ ద స్టూడెంట్స్. ఎక్కడైతే హాస్టల్ ఉందో వార్డెన్ అంటే అక్కడ బాధ్యత వహిస్తారు. కానీ అల్టిమేట్ గా మనం ఏం తీసుకొస్తాము, అక్కడ పనిచేసే వాళ్ళు అన్నప్పుడు మళ్ళా మొత్తం టీం వచ్చేస్తుంది. టీం అంటే అక్కడ పనిచేసే వాళ్ళంటే 5 ఉంటే 5 వస్తుంది, 6 ఉంటే 6 వస్తుంది. వార్డెన్ ఒక్కలే ఉంటారు. సో వీళ్ళందరూ కూడా వాళ్లకు కోఆర్డినేషన్ గా స్టూడెంట్స్ షుడ్ గ్రో అండి. వెల్ఫేర్ ఇంపార్టెంట్. స్టూడెంట్ కంప్లైంట్ చేస్తే వార్డెన్ మనసుతో తీసుకోవద్దండి. మనసుకు తీసుకొని ఆమె మీద ఇంకా ఆ స్టూడెంట్ మీద బ్లేమ్ చేయడానికి అలాంటి పరిస్థితులు రాకుండానే ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చిండ్రో అదే కంప్లైంట్ యు రైట్ ఇట్ టు ద అడ్మినిస్ట్రేషన్. కావాలంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు ఒక్క లెటర్ పంపిస్తే ఈ అమ్మాయి మీద మళ్ళా వాళ్ళు కనుక ఒకవేళ వార్డెన్ గాని అడ్మినిస్ట్రేషన్ గాని ఏమైనా బ్లేమ్స్ చేసినా, ఎక్కడన్నా ఆమె తొక్కేయడానికి ప్రయత్నం చేసినా, దిస్ కంప్లైంట్ విల్ గివ్ అన్ రిఫ్లెక్షన్. మీరు ఉత్తానే వార్డెన్ కి నోటి పూర్వకంగా చెప్పొద్దండి, రిటర్న్ గా రాసి ఇవ్వండి. అండ్ యూ సిట్ ఇట్ విత్ ద వార్డెన్ మేనేజ్మెంట్. వాళ్ళ దగ్గర ఒకళ్ళు ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు, లేకుంటే వాళ్ళ యొక్క యాజమాన్యం నుంచి ఎప్పుడైనా కానీ పెద్ద పెద్ద కార్పొరేట్ అంటే కాలేజెస్ కి దే హ్యావ్ దేర్ ఓన్ ఈ నామ్స్. యూజీసీకి చెందిన నామ్స్ కనుక లేనట్టయితే కాలేజ్ ఇస్ నాట్ అప్రూవ్డ్. వాళ్ళకి చాలా నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ ప్రకారం వాళ్ళ ఇన్ఛార్జ్ వాళ్ళని కూర్చోబెట్టి ముగ్గురు ఇన్ఛార్జ్ అండ్ వార్డెన్ అండ్ స్టూడెంట్ కూర్చొని ఒక కన్సిలియేషన్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. ఈ ఇష్యూ మీద మా మధ్యన ఈ సంఘటన జరిగింది, దీన్ని రిజాల్వ్ చేసుకొని మనం పెట్టుకున్నాము. ఎవ్రీ కాలేజ్ షుడ్ మెయింటైన్ దేర్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్, రెజల్యూషన్. ఏవైనా కానీ అన్ని రాతపూర్వకంగా ఉండాలి. మా కాలేజ్ లో ఏం లేవంటే అది నడవదు. చాలా మంది నలుగురు పిల్లలు బయట కొట్టుకుంటారు, వరండాలని కొట్టుకుంటారు, మాకేం తెలియదు అని అంటారు. అవన్నీ ఏం నడవదు. ఇప్పుడు అంతా ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఒక సిస్టమాటిక్ గా అప్రూవల్ కింద తీసుకోవాలి. మీకు ఫారెన్ లోనైతే ఇట్లాంటివి నడవేయండి, ఇమీడియట్ గా తీసి పడేస్తారు, పిల్లలనే తీసేస్తారు, ఏదో ఒకటి చేసేస్తారు. కాబట్టి స్టూడెంట్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. రిటర్న్ లో ఇవ్వండి, పేరెంట్స్ కూడా ఒకటి పంపించండి, మీ దగ్గర ఒకటి ఉండండి, గవర్నమెంట్ కి అఫీషియల్ గా లెట్ ఇట్ బి వెరీ అంటే ట్రాన్స్పరెంట్ గా ఉంటే ఒక క్రిమినల్ కేసులలో విద్యార్థులను కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ కానీ సేఫ్ సైడ్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇలాంటి చర్యలు ఎస్పెషల్లీ సెక్షువల్ అసాల్ట్స్ కానీ సెక్షువల్ హరాస్మెంట్ కానీ మోడెస్టీ ఆఫ్ విమెన్ పైన ఎక్కువ రాకుండా ఉన్నట్టయితే డెఫినెట్ గా పిల్లలు జాగ్రత్తగా ఉండి వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ భవిష్యత్తుని మంచిగా చూసుకునే అవకాశం ఉంది. సో క్రిమినల్ కేసెస్ డెఫినెట్ గా ఫైల్ చేయొచ్చండి, అదంతా ఏం లేదు. ఎవ్రీ ఇండివిజువల్ గానే ఫైల్ చేయాలండి, గ్రూప్ గా ఫైల్ చేయడానికి అవసరం లేదు. ఏ అమ్మాయి ఫీల్ అవుతుంది నాకు ఇక్కడ బాగలేదు, ఆ అమ్మాయి ఫైల్ చేయాలి. ఇంకో కంప్లైంట్ కూడా తీసుకోండి, ఇంకొక అమ్మాయి ఫైల్ చేస్తారు. అంతేగాని ఒకే కంప్లైంట్ 10 మంది ఫైల్ చేసి దాన్ని అంటే దాని శాంక్టిటీ కొంత తక్కువ అయిపోతుంది. కాబట్టి ఆ విషయాలలో మనం జాగ్రత్త తీసుకోవచ్చు. అండ్ ఒక గర్ల్స్ హాస్టల్
లేదా గర్ల్స్ కాలేజ్ అన్నప్పుడు ఎలాంటి నార్మ్స్ ఉంటాయి మేడం? లైక్ అంటే ఇప్పుడు ఇక్కడ మెన్ స్టాఫ్ ఉన్నారని చెప్తున్నారు. అంటే ఫీమేల్ స్టాఫ్‌ని పెట్టాలనే రూల్స్ అలాంటివేవి ఉండవా? ఇప్పుడు బిల్డింగ్ ఏదైతే ఉందో అది కూడా జస్ట్ రోడ్డు మీదకి ఉంటుందని చెప్పి, వెహికల్స్ అవి వెళ్తూ ఉంటాయని చెప్పి అంత సేఫ్ కాదని కూడా అంటున్నారు. మరి పర్మిషన్స్ ఎలా ఇస్తున్నారు వాటికి? మేమే అంటే డెఫినెట్ గా చూసామండి సిఎంఆర్ కాలేజ్ లో. ఇంతకు ముందు ఒకసారి వేరే పని మీద వెళ్ళాము, చూసాము కాలేజ్ ఎలా ఉంటుంది ఏంటిది అనేది. హ్మ్. కాలేజ్ ఇస్ బిగ్ క్యాంపస్, చాలా పెద్ద క్యాంపస్. గర్ల్స్ కాలేజ్ లో డెఫినెట్ గా దే షుడ్ హ్యావ్ మినిమం ఫెసిలిటీస్ లేకుండా వాళ్ళ కాలేజ్ పర్మిషన్స్ ఏమి ఉండేయండి. మినిమం ఫెసిలిటీస్ ఉంటాయి. ఓకే. నీట్ గా ఉండాలి, బెడ్స్ ఉండాలి, బాత్రూమ్ టాయిలెట్ దగ్గర కవరింగ్ అప్ ఉండాలి, వెంటిలేషన్ ఉండాలి, రూమ్స్ లో వెంటిలేషన్ ఉండాలి. ఒక అమ్మాయి చదువుకోవడానికి ఎన్నైతే బెస్ట్ ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతారో అవన్నీ ఇవ్వాలి. దాంట్లో మనం ఏమే కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు. దే ఆర్ పేయింగ్ యూ, యు ఆర్ టేకింగ్. బిజినెస్ గా నడుస్తున్న ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మనం ఏమి ఇదిగా చేసేది ఏమి ఉండదు. సో దీంతో ఏంటంటే మనము భవిష్యత్తుని, అంటే ఒక విద్యార్థి భవిష్యత్తుని అంటే తల్లిదండ్రులు వెళ్ళినప్పుడు ఏమేమి ఉన్నాయి, ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది వాళ్ళు చూడాలి. చూసి జాయిన్ చేయండి. మీకు అనుమానం అనిపిస్తే ఫస్ట్ ఫేజ్ లోనే దాన్ని ఇచ్చేయండి. ఇప్పుడు పిల్లలు చిప్స్ ప్యాకెట్స్ అన్ని తిన్నారండి, తిని అక్కడ పడేసిండ్రు. హూ విల్ టేక్ అవుట్ ఇట్? వెన్ ఆమె ఎవరో అక్కడ ఉన్న వర్కర్ ఎప్పుడైతే ఉందో ఆమె చూస్తేనే తీస్తుంది, కానీ చూడకుండా ఎలా తీస్తుంది? సో మెయింటెనెన్స్ ఎవరు? పిల్లలు బాగా చేయట్లేదు, పిల్లలు మంచిగా చూడట్లేదు, అంత నీట్ గా పెట్టట్లేదు అని వాళ్ళు గునుక్కుంటా ఏదో ఒకటి ప్రాబ్లమ్ క్రియేట్ చేసిండంటే అంతా గర్ల్స్ పడేసిందని, లేకుంటే అమ్మాయి పడేసిందని ఒక అమ్మాయి మీద నిందారోపణ చేయడము, దాంట్లో కొన్ని గలాట జరుగుతుంది. అది కామన్ గా యూనివర్సిటీస్ లలో కానీ ఎక్కడైనా హాస్టల్స్ లలో అది నడుస్తూనే ఉంటది. పిల్లలు తప్పు చేస్తుంటారు, పెద్దవాళ్ళు కరెక్షన్స్ చేస్తుంటారు. వన్ డే దే విల్ అండర్స్టాండ్ ఐ షుడ్ బి లైక్ దిస్ అన్నది. మనం అందుకే కదా పిల్లల్ని ఒక దగ్గరికి డిసిప్లిన్ గా, హాస్టల్ ఉంటే డిసిప్లిన్ గా అవుతారు అని చెప్పేసి తల్లిదండ్రులు బాగా డబ్బులు అప్పు చేసి అయినా వాళ్ళు పంపిస్తున్నారు. సో యాజమాన్యం అన్నది కొంత ఓపికతో నుండి ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని తిట్టద్దండి. దే కేమ్ ఫర్ టు స్టడీ పర్పస్ లోనే వాళ్ళ మైండ్ ని డైవర్ట్ చేయకుండా ప్రతి కాలేజ్ లో ఉన్న లెక్చరర్స్ కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ కానీ ఎవరైనా ఒక హ్యూమిలియేటింగ్ వాతావరణాన్ని సృష్టించద్దు. అంటే ఎప్పటికప్పుడు వాళ్ళు అయ్యో నేను ఎందుకు ఈ కాలేజ్కి వచ్చిన అన్న ఫీలింగ్ రావద్దు. అది నేను ఈ కాలేజ్ లో ఉండాలి, చదువుకోవాలి, నా భవిష్యత్తు బాగుంటది అన్న ఎంకరేజ్మెంట్ ఇచ్చేటట్టు ఎవ్రీ కౌన్సిలర్ ఏదన్నా పొరపాట్లు ఉంటే, ఏదన్నా చెప్పాలనిపిస్తే యు సెండ్ హర్ టు ద కౌన్సిలింగ్ దగ్గర పంపించండి. అక్కడ రిపోర్ట్ తయారు చేసుకోండి, పెట్టండి. యు మేక్ ఎప్పుడైనా ఇలాంటి పెద్ద ఇష్యూస్ వచ్చినప్పుడు, లేదు ఈ అమ్మాయి ఇలాంటిది ఉండే యాజమాన్యం ఇలా చేసింది, మేము ఇది సాల్వ్ చేసినాము, మళ్ళీ ఇది కంటిన్యూగా వేరే తిరిగా వస్తున్నది అన్నప్పుడు దాన్ని కూడా సొల్యూషన్ చేసుకోవాలి. ఆల్వేస్ బ్లేమింగ్ ద స్టూడెంట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఆల్వేస్ బ్లేమింగ్ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ కాలేజ్ వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా మంచిది కాదు. రెండు పరస్పర అవగాహనతోని ఒక వార్డెన్ అనే వ్యక్తి, ఒక కౌన్సిలర్ అనే వ్యక్తి, దే షుడ్ బి బ్రిడ్జ్ బిట్వీన్ బోత్ ద పార్టీస్. అంతేగాని ఇష్టం రాజ్యాంగం చేసేసాము, ఆ అమ్మాయి నన్ను ఇట్లా అన్నది కాబట్టి వార్డెన్ రెచ్చిపోయి ఆ అమ్మాయి మీద దౌర్జన్యం చేయడము, లేకుంటే ఆమెని అటాక్ చేయడము, పిల్లల్ని అటాక్ చేయడం అనేది పద్ధతి కాదు. యూ షుడ్ టీచ్ ద చైల్డ్ టు గో ఇన్ అప్రోప్రియేట్ మేనర్. దట్ ఈస్ వాట్ ద లా సేస్. అంతే. నిజంగా అండి. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కేసు బయటకొస్తుంది. కేవలం అమ్మాయిలని టార్గెట్ చేస్తూ ఇట్లా అశ్లీల వీడియోస్ కానీ, లేకపోతే ఫోటోస్ కానీ తీయడం, వాళ్ళకి సెండ్ చేయడం. మనం అన్ని విషయాల కన్నా ఇవి కాస్త సెన్సిబుల్ విషయాలు కాబట్టి, మన ఫోటోస్ వేరే వాళ్ళు చూస్తున్నారన్నా కాస్త ఇన్‌సెక్యూర్ ఫీల్ అవుతాము, భయపడతాం కాబట్టి, ఈ కేస్‌లో తప్పకుండా న్యాయం జరగాలనైతే మనం కోరుకుందాము. అలాగే మీ తరపు నుంచి అమ్మాయిలకు కూడా భయపడకుండా ఈ కేస్ అని కాదు, అందరు అమ్మాయిలకి మీ వైపు నుంచి ఏం సజెస్ట్ చేస్తారు? నేనైతే సజెస్ట్ చేస్తానండి, ఫ్రమ్ ద బిగినింగ్ యూ జాయిన్ ఇన్ ద హాస్టల్స్ లలో, ద డే వన్ నుంచి బీ కేర్ఫుల్. డూ నాట్ ఎక్స్పెక్ట్ మచ్ మోర్ ఫ్రమ్ ద అడ్మినిస్ట్రేషన్. కాలేజ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దండి. వాళ్ళు ఏదో పెద్దగా మనకు 5 స్టార్ ట్రీట్మెంట్ ఇస్తారు అన్నది ఏమి ఉండదు. యు ఆర్ ఎ స్టూడెంట్,
అండ్ స్టూడెంట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఫర్ డెవలప్మెంట్. నీది ఉమ్, ఓన్లీ వెల్ఫేర్, నీ వెల్ఫేర్ అనేది ఇంపార్టెంట్. నువ్వు ఎంత మందితో మాట్లాడుతున్నావు, నీ టైం ఎంత ఇస్తున్నావు, నువ్వు ఒంటరిగా రూమ్ లో కూర్చుంటున్నావా, నీతో పాటు ఎవరన్నా ఉంటున్నారా? డెఫినెట్ గా ఒకరిని మనకు తోడుగా పెట్టుకోవాలి. ఒంటరిగా రూమ్ లో కూర్చోవడం వల్ల వేరే ఆలోచనలు కూడా రావచ్చు. సో గ్రూప్ గా ఒక ఇద్దరు ముగ్గురికి ఒకటే రూమ్ ఉందా, 10 మందికి 10 బెడ్స్ ఉన్నాయా, 2 బెడ్స్ ఉన్నాయా, హాస్టల్ వాళ్ళంతటి వాళ్ళ ర్యాక్స్ ఉన్నాయా లేవా, వాళ్ళ సామాన్లు పెట్టుకోవడానికి వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది డే 1 నుంచి అబ్జర్వేషన్స్ ఉండాలి. బాత్రూమ్ లకు వెళ్ళినప్పుడు కూడా అబ్జర్వేషన్ చేసుకోవాలి ఏమేమి ఉన్నాయా లేదా అన్నది. ఒకవేళ ఉన్నట్టయితే ఇమీడియట్ గా కంప్లైంట్ ఇవ్వాలి, దాన్ని తీసేటట్టు ప్రయత్నం చేయాలి. ముక్కుమ్మడిగా అందరు కూడా సహకారం అంటే రూమ్ లో ఉన్న వాళ్ళు అందిస్తున్నారా లేదా అన్నది కూడా చూడాలి. లేదంటే పేరెంట్స్ కి ఇమీడియట్ గా అమ్మాయి ఇక్కడ ఉన్నది నేను వెళ్ళలేకపోతున్నా అన్నది కంప్లైంట్ ఇవ్వాలి. అండ్ దే షుడ్ నాట్ షట్ దర్ మౌత్. చెప్పడం అన్నది నాకు ఇది కావాలి అని చెప్పడానికి నోరిప్పాలి. నోరిప్పి చెప్తేనే తెలుస్తుంది. మూగగా ఉండి భరించాలి అని అంటే ఎన్ని రోజులు భరిస్తుంది అమ్మాయి? భరించలేదు. అది అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే దే షుడ్ బి వెరీ కేర్ఫుల్ డ్యూరింగ్ దేర్ కోర్స్ ఇన్ ద హాస్టల్స్. డే 1 నుంచి అబ్జర్వేషన్స్ కంపల్సరీ ఉండాలి. బట్ దే షుడ్ థింక్ ఆఫ్ దర్ డెవలప్మెంట్. వాళ్ళ నీతిగా న్యాయంగా తల్లిదండ్రులని మోసం చేయకుండా, నేను చదువుతున్నానంటే చదువుకో, నేను ఆట ఆడుతున్నానంటే ఆట ఆడుకో, వేరే వాళ్ళతో మాట్లాడు, కానీ కప్పిపుచ్చడం అన్నది చెయ్యరాదు. ఒకటి చేసుకుంటే ఇంకొకటి తల్లిదండ్రులకు చెప్పిననుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, మా అమ్మాయి చాలా చదివేస్తుంది, ఫస్ట్ క్లాస్ లో వస్తుంది. ఒకవేళ రిజల్ట్ సెకండ్ క్లాస్ వచ్చింది, మార్క్స్ రాలేదంటే ఏంది కాలేజ్ వేసినాము, ఎందుకు అమ్మాయి ఇట్లా అయిపోయింది, ఇదంతా నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ అన్నట్టు. సో స్టూడెంట్స్ షుడ్ థింక్ ఆఫ్ హర్ ఓన్ బెనిఫిట్. ఫస్ట్ తన బెనిఫిట్ ఎడ్యుకేషన్ లో నేను ప్రైమరీగా నాకు కాలేజ్ లో అర్థం కాకుండా కూడా పిల్లల్ని అడగట్లేదండి. అడిగే స్వేచ్ఛని సార్లు ఇవ్వాలి. మేము అడగమని చెప్తున్నాం కానీ వాళ్ళు అడగట్లేదు, వాళ్ళ తప్పే అని తీయద్దు. కంపల్సరీ 30 మంది ఉన్న దగ్గర డెఫినెట్ గా 10 మందికి అర్థం కాదండి. ఒక 5గురికి అర్థం అవుతుంది, ఇంకా 10 మంది ఇంకా అర్థం చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తారు. దట్ ఈస్ అంటే ఒక ఇంట్లో పుట్టిన 2-3 పిల్లలకే డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటది. నీ దగ్గరకు వచ్చిన 30 మందికి ఒక క్లాస్ లా చాలా డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి. దాన్ని నువ్వు నేను చెప్పింది అందరికి అర్థమైపోయిందని ఇటు సార్ ఇటు టీచర్ అనుకోవద్దు. గర్ల్స్ కి కొంచెం హాస్టల్ ఫెసిలిటీస్ లలో ఉంటే జెంట్స్ కంటే ఇట్ ఈస్ బెటర్ టు లేడీస్ ఉంటే ఇంకా బాగుంటది. కోఆర్డినేషన్ చేసుకుంటే కూడా మంచిదే, దాంట్లో ఏం లేదు. మంచి వ్యక్తి ఉంటే తండ్రి స్థానంలో ఉంటే ఏ వ్యక్తి అయినా పర్వాలేదండి. అభ్యంతరకర స్థానంలో ఉంటేనే మనకు అభ్యంతరంగానే ఉంటది. కానీ ఇక్కడ ఏంటంటే లోపాలు తీయకుండా అర్థం కాని సబ్జెక్ట్ ని అడగాలి. స్టూడెంట్స్ దే షుడ్ హ్యావ్ టు థింక్ ఆఫ్ దేర్ ఫ్యూచర్. అది ఎవడో పక్కనోడు బాగా చదువుతున్నాడంటే నేను చదివినట్టు కాదు కదా. అందుకని నేను చదువుకున్నానా లేదా అనేది నా మనసుతోని కూడుకున్న విషయం కాబట్టి ప్రతి గర్ల్ కూడా షీ షుడ్ అండర్స్టాండ్ హర్ ఓన్ లైఫ్. నా లైఫ్ ఇట్లా ఉండాలి అని ఒక అర్థవంతంగా చేసుకోగలిగితే దట్ ఈస్ అ బెటర్ ఆప్షన్. అండ్ పేరెంట్స్ కూడా సాటిస్ఫాక్షన్. లవ్ స్టోరీస్ అని అది ఇది అని చేసుకుంటా పోయినా నీకు రేపు భవిష్యత్తు ఇంపార్టెంట్ అండి. చదువుకున్న వాళ్ళందరూ కాపురాలు బాగా చేసుకుంటున్నారు అన్నది ఏం లేదు. సో ఈ ఇష్యూస్ లలో ఏంటంటే లైంగిక వేధింపులు ఉంటే ఫస్ట్ ప్రైమరీ రిపోర్ట్ ఇట్. లైంగిక వేధింపులు ఎక్కడన్నా మోడెస్టీ ఆఫ్ విమెన్ కానివ్వండి, నీ వ్యక్తిగతంగా నీ బాడీ మీద నీ వ్యక్తిగతంగా నిన్ను టార్గెట్ చేసుకుంటా ఏదన్నా నీకు చెప్పిండ్రు అనుకోండి, నిన్ను విమర్శిస్తున్నారు, నిన్ను తదేకంగా దానితోనే బాధ పెడుతున్నారు, నువ్వు బాగలేవు, నువ్వు ఇలా ఉన్నావు, ఫేర్ గా లేవు, నువ్వు మంచిగా లేవు, నువ్వు మంచిగా ఉన్నావు, నీ డ్రెస్ ఇట్లుంది, అట్లుంది, నీ షూస్ ఇట్లున్నాయి, నీ స్కిన్ ఇట్లుంది, ఇలాంటి ఏమైనా కామెంట్స్ చేస్తే జస్ట్ యూ హ్యావ్ టు రిపోర్ట్ ఇట్. తల్లిదండ్రులకు చెప్పేసేయాలి. యూనియన్ ఎందుకు భరించాలండి? ఇవాళ నీకు చట్టము చెప్తున్నది, సామాజికంగా బతకండి, మంచిగా బతకండి, ఒక గుడ్ సిటిజన్ గా బతకండి, అందరినీ బతకనివ్వండి. మనం అందరం సిటిజన్స్, వీఆర్ ఒబ్లిజ్డ్ విత్ ద లా. ఒక చట్టం ఉంది, దాని ప్రకారమే కరెక్ట్ గా బ్రతకాలి. చట్ట ప్రకారం మనం బ్రతికితే సమస్యలని ఎక్కువ ఉండవు. కానీ చట్టాన్ని గౌరవించి మంచిగా బ్రతకగలిగితే విద్యార్థి
భవిష్యత్తు 3-4 చాలా చల్లగా ఉంటదండి. ఓకే. నిజంగా మేడం ఆడపిల్లలు ఎక్కడున్నా కానీ ఇంట్లో కానివ్వండి, కాలేజెస్‌లో, హాస్టల్స్‌లో, మాల్స్‌లో బయటికెళ్ళిన ఎక్కడైనా కానివ్వండి బాత్రూమ్స్ యూజ్ చేసుకునేటప్పుడు లేదా ఆహ్, బట్టలు ఎక్స్‌చేంజ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకిప్పుడు యాప్‌లో గూడా చాలా వస్తున్నాయి. ఏవైనా సీసీ కెమెరాలు గానీ, హిడెన్ కెమెరాలు ఉంటే ఎలా డిటెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి. యెస్. ఎవరి మీదో డిపెండ్ అవ్వకుండా మనం కూడా కాషియస్‌గా ఉంటే మంచిదే. అండ్ ఈ కేస్‌లో కూడా ఎవరైతే నిందితులున్నారో వాళ్ళు కఠినంగా శిక్ష పడాలి. ఇంకొకరు యెస్. ఇది తీసుకొని ఏం చేస్తారులే అన్నట్టుగా కూడా కాకుండా కఠిన శిక్షలు పడితేనే నెక్స్ట్ ఎవరైనా చేయడానికి కూడా అవును. భయపడతారు. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్.